గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. చూడండి మా పాపకి మా హస్బెండ్ బ్రష్ చేపిస్తున్నాడు. ఈరోజు మా బంగారు తల్లిని స్కూల్కి పంపిస్తున్నాం. ఫీవర్ తగ్గిపోయింది. హాఫ్ డే ఇస్తాం ఈరోజు. అమ్మ లంచ్ బాక్స్ తినేసి వచ్చేస్తుంది కదా తల్లి, సరేనా? లేదు, తిన్న తర్వాత మమ్మీ వచ్చి తీసుకొచ్చేస్తాను. నేను లంచ్ బాక్స్ తినేసేయాలి. ఈరోజు అయితే పాపని స్కూల్కి పంపిస్తున్నాము. ఇప్పుడైతే కొంచెం కర్డ్ రైస్ పెడదాం అనుకున్నాం, కానీ చల్లగా ఉంది అనమాట. కొంచెం వెదర్ చల్లగా ఉంది. ఆమె కూడా గొంతు నొప్పి, నోసు అని అంటుంది. అందుకని కొంచెం అంతా పులిహోర చప్పగా చేసి ఆమెకు బాక్స్ పెడతానమాట. మా ఆయన ఈరోజు లేట్ అయింది. పాపని మా ఆయననే రెడీ చేస్తాడు. నేను ఆమెకు బాక్స్ పెట్టి పాలు తాగిపించి, బాబు లేచిండు కానీ మా దగ్గరకు వస్తలేడు, ఆడుకుంటుండు ఒక్కడు. వాడు వచ్చిందంటే ఏడుస్తాడు అనమాట. వాడు ఆడుకుంటున్నాను. నేనైతే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. అందుకే మా ఆయన పాపకి రెడీ చేస్తుండ్రు. ఇప్పుడు పాపకు పులిహోర రైస్ పెట్టేశాను. అది పులిహోర చేసి పంపించాలన్నమాట పాపకి. పిల్లి వచ్చింది, చిన్న పిల్లి వచ్చింది పాలు తాగడానికి. చిన్న పిల్లి వచ్చిందమ్మా. అమ్మకుటి తాగచ్చు. గుడ్. ఇటు నుంచి పాలు ఇచ్చేసాను. వాళ్ళ అక్క తాగుతుంటే వాడికి కొన్ని ఇస్తా. తాగుతున్నాడు వాడు. వాళ్ళు తాగినాక పాపను రెడీ చేస్తాను. చల్లగా ఉందని స్నానం చేయించలేదన్నమాట. ఓన్లీ ఫేస్ వాష్ చేయించినాము. పాప రెడీ అయిపోయింది, స్కూల్కి వెళ్తుంది. బాబు పక్కింట్లో వెళ్ళి ఆడుకుంటుంది. బాక్స్ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయాడు అనమాట. తను పాపకి లంచ్ బాక్స్ పంపించలేదు. అప్పుడు పులిహోర వేడిగా ఉందని మళ్ళీ ఇక్కడ తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్దామని అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా బాబు అయితే బాయ్ చెప్పడానికి బయటకు వచ్చిండు. వస్తున్నాడు ఇక బాయ్ చెప్పేసి వాళ్ళ డాడీకి. బాయ్. బాబుకి తినిపిస్తున్నాను ఇప్పుడు. వాడికి ఏం పెడుతున్నానంటే అటుకులు, కొంచెం బెల్లము, పాలు వేసి పెడతానమాట. తింటాడు, మంచిది హెల్త్కి అటుకులు ఇంకా బెల్లం కూడా. సో ఇప్పుడైతే వాడికి తినిపిస్తున్నాను. వాటికి ప్రిపేర్ చేసి తినిపించినాక ఇంట్లో చాలా వర్క్ ఉందన్నమాట, చేసుకోవాలి. ఈరోజు వాటర్సే పట్టుకోవాలి, ఇల్లు ఊడ్చాలి, తుడవాలి, కిచెన్లో అన్నీ క్లీన్ చేసుకోవాలి. సో చాలా వర్క్ ఉంది. ఇంకా బాబు కూడా స్నానం చేసి పడుకోబెట్టాలి మళ్ళీ. ఓకే, ఇప్పుడైతే బాబుకి తినిపిస్తాను. ఇప్పుడైతే ప్లేట్స్ కడిగేస్తాను అనమాట. ఫాస్ట్గా ప్లేట్స్ కడిగేస్తే వాటర్ వస్తాయి, బిందెలు కడుక్కొని వాటర్ పట్టుకోవచ్చు. సో అందుకని ఫస్ట్ ప్లేట్స్ కడిగేస్తాడు. సో ఫ్రెండ్స్, కడగడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి, అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. మార్నింగ్ పిల్లలకి తినిపిస్తాను కదా, స్పూన్స్, చిన్న బౌల్స్, గ్లాసెస్, మేము టీ తాగిన గ్లాసెస్ అవే ఉంటాయి మార్నింగ్ అయితే ఎక్కువ. ప్రతిదీ తీసి కడగాలి. నాకు పెద్దవి ఉంటే ఫాస్ట్ అయిపోతాయి, కానీ చిన్నవి ఉంటాయి కాబట్టి ప్రతిదీ స్పూన్లు కడుగుతూనే ఉండాలి. రోజు మార్నింగ్ అయితే కష్టం అనిపిస్తుంది అనమాట ప్లేట్స్ కడుగుతుంటే, కానీ తప్పదు, మనకి చేసుకోవాలి. ఇక పాప ఎందుకు సిక్ అయిందంటే వెదర్ చేంజ్ అయింది కదా, సో అందుకని సిక్ అయిందనమాట. బాగా కడుపు నొప్పి అనేది. ఇంతకుముందు కూడా అనేది అనమాట. తనకి తీసుకొని వెళ్ళి స్కానింగ్ కూడా చేయించాము మా పాపకి. తను ఏం చేస్తా అంటే ఫింగర్ సక్ చేస్తుంది అనమాట పడుకునే టైంలో. మాకు అందుకనే చాలా భయం, నోట్లోకి ఏమన్నా వెళ్తుందా ఏంటనేసి. అందుకని స్కానింగ్ కూడా చేయించాము, ఏం లేదని వచ్చింది. ఇంకా మంచిగా ఫీవర్ కూడా తగ్గిపోయిందని స్కూల్కి అయితే పంపించామన్నమాట. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను. చూడండి, స్టవ్ అయితే నేను రోజు క్లీన్ చేస్తాను. వంట చేసినంటే కంపల్సరీగా క్లీన్ చేస్తాను. ఎప్పుడైనా ఎక్కువ చేత కాకుండా ఏమైనా ఉంటే, ఎక్కువ మురికి లేకుండా ఉంటేనే తుడుస్తాను అనమాట. క్లాత్తో తుడిచి వదిలేస్తాను. మామూలుగా లేకపోతే మాత్రం కంపల్సరీగా మొత్తం చూస్తున్నారు కదా అట్లా వాష్ చేసి పెడతాను. రోజు ప్లేట్స్, స్టవ్ కడగడం అయిపోగానే సింక్ మాత్రం కడగడం అస్సలు మర్చిపోను. రోజు కంపల్సరీగా సింక్ అయితే కడుగుతాను అనమాట. ప్లేట్స్ పెట్టిన తర్వాత కార్నర్స్కి కింద మొత్తం రోజు క్లీన్ చేస్తాను. స్మెల్ వస్తుంది కదా, మళ్ళీ బౌల్స్ అన్నీ పెడతాం కదా, అందుకని కంపల్సరీగా సింక్ అయితే క్లీన్ చేస్తాను. ఇంకా మాకు ఆల్టర్నేట్ డేస్గా వాటర్ వస్తాయి అనమాట. సో వాటర్ వస్తాయని చెప్పి ఇక వాటర్ వచ్చినప్పుడు సడన్గా వెళ్ళి పట్టుకోవడానికి కష్టం అవుతుంది, కడగడం కష్టం అవుతుంది, బాబు సతాయిస్తాడు అని చెప్పి ముందే కడిగి పెట్టుకుంటాను. ఈరోజు బాబు మార్నింగ్ తొందరగా లేచినందుకు స్నానం చేయకుండానే పడుకుండనమాట. బాబుకైతే ఈరోజు లేచిన తర్వాత స్నానం చేపిస్తాను. ఇప్పుడైతే హౌస్ క్లీనింగ్ చేసేసుకుంటాను అనమాట. కిచెన్లో అయితే వర్క్ అయిపోయింది.
ఇక్కడ అసలు ఊడవట్లేదు, ఊడడానికి రావట్లేదు, కష్టమవుతుందని. చూడండి ఎంత డెప్త్ అయింది. రైస్ బ్యాగ్ పెడతామన్నమాట ఇక్కడ, ఆనియన్స్ రైస్ బ్యాగ్, అవన్నీ ఎక్స్ట్రా కవర్స్ అనమాట, ఎప్పుడైనా పనికి వస్తాయని అలా పెట్టుకుంటాను. బాబు ఇంకా లేవలేదన్నమాట ఊడ్చే టైంకి. మొత్తం ఊడ్చిన తర్వాత బాబు పడుకున్న రూమ్ అయితే తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి ఇదైతే స్టార్ట్ చేశాను. ఈ రూమ్ ఊడ్చి ఇంకా తుడవడం స్టార్ట్ చేశాను. మా బాబు అయితే లేచిన తర్వాత మళ్ళీ వాడు పడుకున్న రూమ్ కూడా ఊడ్చేసి మొత్తం అంతా తుడిచేసాను అనమాట. తుడవడానికి నేను లైజాల్ ఇంకా డెటాల్ వేస్తాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కింద పడుకొని బొర్లుతా ఉంటారు, కింద పడే తెలియకుండా తీసుకొని తింటారు. బాబు అయితే లేచిండు, ఇంకా ఇల్లు తుడవడం కూడా అయిపోయింది. ఇప్పుడు బాబుకి అయితే స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అవుతాను అనమాట. ఇప్పుడు బాబుకి స్నానాలు చేయకుండానే పడుకున్నాడు కదా, సో అందుకని ఇప్పుడైతే ఓన్లీ బాడీకి చేపిస్తాను అనమాట. రోజు తలకి పోయాను, ఓన్లీ బాడీకి చేపించి తీసుకొచ్చేస్తాను స్నానం చేయించుకొని. తల్లి ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాము. బాబు కూడా స్నానం చేయించి కొద్దిసేపు కూర్చుందామని అలా కూర్చున్నాను అనమాట. మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా వర్కే ఉంది కదా, సో ఇప్పుడైతే అంత వర్క్ అయితే అయిపోయింది. జస్ట్ ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలన్నమాట. చెప్పమ్మా. హాయ్ అమ్మ, తిన్నావా అమ్మ, తిన్నావా గును? వాషింగ్ మిషన్ కూడా కొంచెం సైడ్కి మూవ్ చేసి దాంట్లో బట్టలు వేసుకోవాలి. ఈరోజు ఓన్లీ మా హస్బెండ్వి ప్యాంట్లు వేస్తున్నాను అనమాట. అన్ని ప్యాంట్లు అన్నీ ఒక్కసారి వాష్ చేస్తాను. మావి పిల్లలవి అన్నీ సపరేట్గా వాష్ చేస్తాను. వీక్లీ 3 times వేస్తాను వాషింగ్ మిషన్ కంపల్సరీగా. దీనికి వాటర్ కనెక్షన్ లేదనమాట, అందుకని సైడ్కి జరుపుకొని కిచెన్లో కనెక్షన్ ఇచ్చి పెట్టుకుంటాను. చూడండి ఇక అంతా అయిపోయింది, ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అలా ఉంటే నాకు మార్నింగ్ రోజు ఇంట్లో వర్క్స్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా ఉంటుంది అనమాట. మార్నింగ్ అయితే చాలా ఫుల్ బిజీ ఉంటుంది. పాప లేదు, ఈరోజు స్కూల్కి పంపించాను, తనకైతే ఫీవర్ తగ్గింది. ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చే వరకు కొంచెం వీడియో ఎడిటింగ్ కానీ ఏమైనా ఉంటే వర్క్ చేసుకుంటా. ఇంకా అంతే ఈరోజుకైతే వ్లాగ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. గుణసే బాయ్. వాడు ఇట్లా అని చెప్పేస్తుండు.